మనం ఒక్కసారి మన దేశ చరిత్రను చూసుకుంటే, ఉగ్రవాదులను చూసి మన ఇండియా భయపడిన పరిస్థితులే ఉండేవి కానీ, మనం వారికి వ్యతిరేకంగా ఒక్క కఠినమైన చర్యను కూడా తీసుకోలేదు. జనరల్‌గా ఉగ్రవాదులు ఎక్కడైనా పట్టుబడితే, వారిపై మన ఇండియాలో కోర్టులో కేసు వేయడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పడేయడం, మరీ ఎక్కువైతే ఉరి శిక్ష తీయడం. ఇలాంటివి చాలానే జరిగాయి. కానీ మనం ఒక్కసారైనా ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై ఎప్పుడైనా దాడి చేశామా? అస్సలు చేయలేదు. 2014 తర్వాత ఈ ప్రక్రియను మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఉరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ వల్ల ఎంత ఇంపాక్ట్ వచ్చింది అంటే, ఏకంగా ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉండడానికి కూడా భయపడే పరిస్థితిని మనం కల్పించాం. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ టైంలో మే 7వ తేదీన మనం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాం. ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి 100కు పైగా ఉగ్రవాదులను అక్కడికక్కడే మట్టుబెట్టాం. ఇందులో బహవల్పూర్, మురిట్కే ఇలాంటి పెద్ద పెద్ద ఉగ్రవాద స్థావరాలు కూడా ఉన్నాయి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం ఈ దాడుల్లో మరణించారు. అయితే ప్రస్తుతం ఈ ఉగ్రవాద స్థావరాలన్నిటినీ మన బోర్డర్ నుంచి చాలా దూరానికి మార్చాలని ఉగ్రవాద సంస్థలు నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. జనరల్‌గా పీఓకే బోర్డర్ దగ్గరలోనే ఉంటే, ఆ ఉగ్రవాదులను వెంటనే మన ఇండియా బోర్డర్ దాటించేందుకు చాలా సులువుగా ఉంటుంది కాబట్టి, ఈ బోర్డర్ దగ్గరలో నిర్మించుకున్నాయి. జస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరము, లేదంటే 50 కిలోమీటర్ల దూరం, ఇటు చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే మన ఇండియన్ బోర్డర్‌కు ఈ ఉగ్రవాద స్థావరాలను నిర్మించుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీటన్నిటిని ఈ బోర్డర్ నుంచి మార్చేసి చాలా కొన్ని వందల కిలోమీటర్ల దూరం అవతల ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌కు మార్చాలని ఈ ఉగ్రవాద సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జనరల్‌గా ఈ విధంగా 100 కిలోమీటర్ల దూరం లేదంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంటే మనం వెంటనే వెళ్ళి అటాక్ చేసి రావడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. రీసెంట్‌గా ఆపరేషన్ సింధూర్ టైంలో నైట్ టైమ్ చేసిన ఆపరేషన్‌లో జస్ట్ 20 నిమిషాల లోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది అని ఆర్మీ ప్రకటించింది. జస్ట్ 20 నిమిషాలంటే ఒక వ్యక్తి తేరుకునే లోపే పని మొత్తం పూర్తి చేసి మన ఇండియన్ ఆర్మీ తిరిగి వచ్చింది. సో, ఇటువంటివి కాకుండా మనం చాలా సురక్షితంగా ఉండాలి అని ఉగ్రవాదులు భావించే తమ లొకేషన్ మొత్తాన్ని మార్చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏకంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లో కూడా మేము సురక్షితంగా లేము అని ఉగ్రవాదులు భయపడే స్థాయికి మనం తీసుకువచ్చాం. ఈ స్థావరాలన్నిటిని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లో ఈ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే మన వైమానిక దళాలు ఈ పాకిస్తాన్ అవతలి ఎండ్‌కు అంటే యువతలి ఎండ్ నుంచి అవతలి ఎండ్ వరకు వెళ్ళాలంటే దగ్గర దగ్గర 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం వెళ్ళేసరికి ఏదో ఒక రాడార్ అంటే పాకిస్తాన్ దగ్గర ఎలాగో పనిచేయని రాడార్‌లే ఉంటాయి. చైనా అందించిన హెచ్‌క్యూ-9 రాడార్‌లను మనం వెంటనే నాశనం చేసేసాం. ఫస్ట్ రోజులోనే వాటిని మొత్తం ధ్వంసం చేసేసాం. ఆ విధంగా పనిచేయని రాడార్‌లైనా కూడా ఇంత దూరం ట్రావెల్ చేసేలోపు ఏదో ఒకటి ఎక్కడో చోట గుర్తిస్తుంది కదా అని పాకిస్తాన్ నమ్ముతుంది. సో, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ లోపు వెళ్ళే లోపు ఎవరో ఒకరు గుర్తిస్తారు. అప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు అని పాకిస్తాన్ భావించినట్లు సమాచారం. అందుకోసమే ఐఎస్ఐ వీరికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మీరు ఇండియన్ బోర్డర్ దగ్గర ఉగ్రవాద స్థావరాలను గనుక ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని కాపాడేందుకు మా వల్ల కూడా కాదు. కాబట్టి మీరు మీ స్థావరాలన్నీ ఎలాగో ధ్వంసమయ్యాయి కదా! వాటిని తిరిగి నిర్మించుకోవాల్సిన అవసరం ఎలాగో ఉంది కాబట్టి వాటన్నిటిని ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర నిర్మించుకోండి. దీనివల్ల మీరు సురక్షితంగా ఉండొచ్చు. మా పరువు కూడా పోకుండా కాస్త పరువు మిగిలినట్లు అవుతుంది అని ఐఎస్ఐ కూడా చెప్పినట్లు సమాచారం. అందువల్లనే ఈ ఉగ్రవాద సంస్థలన్నీ తమ లొకేషన్‌ను మార్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితి మనం గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు మన ఇండియన్ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి. అంత పెద్ద దాడి జరిగినా కూడా మన అప్పటి యూపీఏ 2 గవర్నమెంట్ అసలు దీనిపై కనీసం మాత్రం చర్యలు కూడా తీసుకోలేదు. ఏకంగా ఇన్వెస్టిగేషన్ మీరే చేయండి. మీరైతేనే కరెక్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి మీరైతేనే న్యాయం చేయగలరు అని పాకిస్తాన్ దేశానికి మనం ఇన్వెస్టిగేషన్‌ను అప్పగించేసిన పరిస్థితి గతంలో ఉండేది.
అప్పట్లో ఇండియన్ ఆర్మీ కూడా ఒక్క పర్మిషన్ మీరు ఇచ్చి చూడండి, మేము ఖచ్చితంగా పాకిస్తాన్లో ఏదో ఒక దాడి చేసి వస్తాం, ఈ ఉగ్రవాద స్థావరాలన్నిటినీ నేలమట్టం చేసి వస్తామని అప్పట్లో ఆర్మీ గవర్నమెంట్ను కోరినా కూడా గవర్నమెంట్ తన పొలిటికల్ విల్ను మార్చుకోలేదు. పాకిస్తాన్తో మనం సన్నిహితంగా ఉండాలి, అందులో భాగంగా మనం ఆ దేశంపై ఈ విధంగా దాడులకు పాల్పడకూడదు అని అప్పటి యూపీఏ 2 గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అందువల్లనే మనం గతంలో పాకిస్తాన్పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ అలా కాదు కదా. పాకిస్తాన్ ఏదైనా తోక జాడించిందంటే దాన్ని కత్తిరించే వరకు అస్సలు వదిలేలా లేరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను కూడా పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చి మనల్ని అడుక్కుంటే మాత్రమే తాత్కాలికంగా సీజ్ ఫైర్ చేశారు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా రెజ్యూమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒక్క ఉగ్రవాద దాడికి పాల్పడాలన్నా కూడా వణికిపోయే పరిస్థితి కలుగుతోంది. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ను ఎంత పటిష్టంగా నిర్వహించామో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు పాకిస్తాన్ మన దేశాన్ని ఎప్పుడూ అణ్వస్త్రాలను బూచిగా చూపి భయపెడుతూ ఉండేది. కానీ మన మోదీ ప్రభుత్వం దానికి కూడా అస్సలు భయపడలేదు. మీరు అణ్వస్త్రాలు ఒక్కటి వేస్తే మేము 10 వేయగలం అనే విధంగా మోదీ అటాక్ చేస్తూనే వచ్చారు. వీలైతే గతంలో వాజ్పేయి ఈ మాట అనేవారు, మీరు అణ్వస్త్రాలను వేస్తే మా దేశంలో ఒక రాష్ట్రము ఒక ప్రాంతము నాశనం అవుతుందేమో, కానీ ఆ మరుసటి రోజే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ పటంలో లేకుండా నేను ఖచ్చితంగా చూస్తాను అని గతంలో వాజ్పేయి వార్నింగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం మోదీ గవర్నమెంట్ అది చేసి చూపిస్తోంది. పాకిస్తాన్ ఎన్నిసార్లు అణ్వస్త్రాలను బూచిగా చూపి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేసినా కూడా మన ఇండియా పాకిస్తాన్పై దాడి చేసింది, యుద్ధాన్నే చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2 అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన తొలి యుద్ధం ఇది. అయినా కూడా మోదీ భయపడలేదు, పాకిస్తాన్కు కరెక్ట్ బుద్ధి చెప్పాడు. దీనివల్లే ఆ దేశంలో ఇప్పుడు ఉగ్రవాదులు కూడా తాము కొన్ని ప్రాంతాల్లో సురక్షితంగా లేము అని భయపడే స్థాయికి మనం తీసుకువచ్చాం. అయితే ప్రస్తుతం ఈ పీఓకే నుంచి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కు ఈ ఉగ్రవాద స్థావరాలన్నిటినీ చేంజ్ చేస్తున్నారు. అయితే అక్కడ కూడా మన ఇండియన్ ఆర్మీ నుంచి తప్పించుకోలేరు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గర బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైళ్ళు ఉన్నాయి. ఇవి గంటకు 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇవి కనుక అనుకుంటే జనరల్గా మన దేశంలోని జమ్మూ నుంచి పాకిస్తాన్ బోర్డర్కు జస్ట్ 500 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో జస్ట్ 10 నిమిషాల్లోనే మన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న వాటిని కూడా ధ్వంసం చేయగలిగే సత్తా కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశంలో ఏ మూల ఉన్నా కూడా మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాడి చేసి దాన్ని ధ్వంసం చేయగల సత్తా మన దగ్గర ఉంది. ఇక ఈ బ్రహ్మోస్ క్షిపణులను ఏ దేశము పాకిస్తాన్లోని ఏ ఎక్విప్మెంట్ కూడా అడ్డుకోలేదు. ఆ దేశంలోని రాడార్ వ్యవస్థ లేదంటే యుద్ధ విమానాలు ఏది వచ్చినా కూడా ఈ బ్రహ్మోస్ క్షిపణులను అస్సలు అడ్డుకోలేవు. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా వారిని నాశనం చేసే వరకు మన ఇండియా అస్సలు వదిలిపెట్టదు. వాళ్ళు కనుక సేఫ్గా ఉండాలని భావిస్తే ఉగ్రవాదాన్ని మొత్తాన్ని వీడి కరెక్ట్గా నడుచుకుంటే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా సేఫ్ ఉండరు అనేది ఇప్పటికైనా గుర్తిస్తే సరి. లేదంటే వారికి చావే శరణ్యం అనే వరకు మోదీ ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.